అవర్ ఛానల్ అవనీస్ లవ్ స్టోరీ. ఇక ఐ లవ్ యూ బావా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. ఆలోచనలతో ఎప్పుడు నిద్రపోయిందో తనకే తెలియదు. హైదరాబాద్ స్టేషన్లో రైలు ఆగగానే వచ్చే సౌండ్కి తనకు మెలకువ వచ్చి చుట్టూ చూసింది. అయ్యో, ఇలా నిద్రపోయానేంటి అని త్వరగా లేచి తన వస్తువులన్నీ ప్యాక్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చింది. అక్కడే స్టేషన్లో ఒక బెంచీ దగ్గర కూర్చొని మొబైల్ గేమ్ ఆడుకుంటూ కనిపించాడు విశ్వ. నక్షత్రకు చాలా కోపం వచ్చి విశ్వ వైపు అడుగులు వేస్తూ, రే సచ్చినోడా, నన్ను తీసుకెళ్ళడానికి వచ్చి ఇక్కడ గేమ్స్ ఆడుతూ కూర్చున్నావా? అయినా నన్ను తీసుకురమ్మని అత్తయ్య చెప్పింది, కానీ ఇలా నన్ను వదిలేసి నువ్వు మాత్రం ప్రశాంతంగా కూర్చొని గేమ్స్ ఆడుకుంటున్నావా? నాకు ఏదైనా అయితే ఎలా అని అరిచింది అమ్మో. విశ్వ నవ్వుతూ, నీకేమవుతుంది, పోయి నిన్నెవడు తీసుకొని వెళ్ళేంత ధైర్యం చెయ్యడులే. అయినా అంతుందా వాడికి భూమి మీద? ఇంకా నూకలు లేంటే వాడికి నీతో పెట్టుకుంటే. అందుకే ఎక్కడున్నా నువ్వే వచ్చేస్తావు కదా అని ప్రశాంతంగా గేమ్ ఆడుకుంటున్నా అని ఇద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ నడుస్తూ స్టేషన్ బయటికి వచ్చారు. అలాగే నవ్వుతూనే వెళ్ళి కారులో కూర్చొని ఇంకేంటి విశేషాలు అని చెప్పి అడుగుతుంది నక్షత్ర. ఇంకేముందే, మామూలే, రొటీన్ లైఫ్, కాలేజ్కి వెళ్ళడం, ఇంటికి రావడం, మళ్ళీ కాలేజ్కి వెళ్ళడం అని చెప్పాడు విశ్వ. అరే ఏం మాట్లాడుతున్నావురా, పార్టీస్ ఫ్రెండ్స్ రా నేను అడిగేది అని అంది అమ్మో. ఏంటి పార్టీలా? ఏం మాట్లాడుతున్నావు? ఇంట్లో డెవిల్ ఉన్నాడు, మర్చిపోయావా? తెలుసు కదా డెవిల్ ఉండగా మనం ఎక్కడికి వెళ్ళమని. అందుకే ఎక్కడికి వెళ్ళలేదు ఈ మధ్య. కానీ అన్నయ్య అప్పుడప్పుడు అబ్రాడ్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటా. అన్నయ్య ఉన్నప్పుడు మాత్రం మనం సైలెంట్. అయినా తెలిసి కూడా అడుగుతున్నావేంటి? అవును, వాడు ఒక డెవిల్, అందరినీ భయపెట్టి కంట్రోల్లో పెట్టుకోవాలి అనుకుంటాడు. శాడిస్ట్ ఎదవా అని చెప్పి విక్కీని బూతులు తిట్టుకుంటుంది మనసులో. బూతులు తిడుతుంది నక్షత్ర. ఏంటి అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు అన్నాడు విశ్వ. అమ్మో ఏమి లేదు లేరా, నువ్వు కార్ స్టార్ట్ చేయి అని అంది మన నక్షత్ర పాప. అలా మాట్లాడుకుంటూ ఎప్పుడు చేరుకున్నారో ఇంటికి వాళ్ళకే తెలియలేదు. ఎదురుగా ఉన్న ఇంటిని చూసి ఇల్లు చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది, కానీ అందులో ఉన్న డెవిల్ని చూడాలంటేనే చాలా భయం వేస్తుంది మన పాపకి మనసులో అనుకుంటూ కార్ దిగింది నక్షత్ర. కార్ దిగి అలాగే లోపలికి వెళ్తూ ఉండగా, హే నీ లగేజ్ తీసుకెళ్ళే అని అన్నాడు విశ్వ. అమ్ము నవ్వుతూ, నువ్వు ఉన్నావు కదరా, తీసుకొనిరా అని చెప్పి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. అత్తయ్య అత్తయ్య అంటూ అరుస్తూ సంతోషంతో. అప్పుడే తులసి గారు దేవుడి గదిలో పూజ చేసి హారతి పళ్ళెంతో బయటికి వస్తూ, అమ్ము తల్లి వచ్చేసావా అని అంటూ సంతోషంగా ప్రేమగా తల నిమురుతూ అడిగారు. నక్షత్ర కూడా ప్రేమగా చూస్తూ, ఇదిగో హారతి తీసుకో తల్లి అని నక్షత్రకు హారతి అద్ది పళ్ళాన్ని పక్కన పెట్టారు తులసిగారు. ప్రేమగా తన మేనకోడల్ని హత్తుకొని తులసిగారు నక్షత్ర కూడా ఎంతో సంతోషంగా తన అత్తయ్యను హత్తుకుంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే సోఫాలో ఉన్న నక్షత్ర కళ్ళను ఎవరో వాళ్ళ చేత్తో మూసేశారు. నక్షత్ర ఉన్నట్టు ఒక నిమిషం ఆలోచించి, అత్తయ్య ఎవరి కోతి మన ఇంట్లోకి ఏ జూ నుంచో పారిపోయి వచ్చిందనుకుంటా అని ఏడిపిస్తున్నట్టు మాట్లాడుతుంది. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి తన 2 చేతులను నడుంపై పెట్టుకొని కోపంగా తన నక్షత్ర వైపు కళ్ళు ఎర్రచేసి చూస్తూ ఉంటుంది. రియాని చూసి ఒక క్షణం నక్షత్ర, అత్తయ్య ఇది మామూలు కోతి కాదు, గండు కోతి అని చెబుతుంది అమ్ము పాప. తన మాటలు విన్న రియా కోపంగా, ఓయ్ ఏమనుకుంటున్నావే, నన్ను గండు కోతి అంటావా? నువ్వేనే కోతి, గాడిద అన్నీ నువ్వే అని ఇద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ. అలా కొద్దిసేపు వాళ్ళ అల్లరి తర్వాత రియా రూమ్కి తీసుకెళ్ళు నక్షత్రను అని అంటుంది. తీసుకెళ్తానమ్మా అంటూ రియా నక్షత్రను ఉండటానికి తన రూమ్కి తీసుకెళ్ళి రూమ్ చూపిస్తుంది. ఆ రూమ్లోకి వెళ్ళిన నక్షత్రకు రూమ్ చూస్తూ, ఏం మారలేదు, అలాగే ఉంది నా రూమ్, ఆ జీవితంలాగే అని అనుకుంటూ ఒక నిట్టూర్పు వదిలి ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్తుంది. చాలా ప్రశాంతంగా స్నానం చేసి టెన్షన్స్ అన్నిటినీ రిలీఫ్ అవ్వడానికి స్నానం చేసి బయటకు వస్తుంది. టవల్తో తల తుడుచుకుంటూ ఉంటుంది.
కానీ తనకు తన రూమ్లో ఎవరో ఉన్నట్టు అనిపిస్తూ చుట్టూ చూస్తుంది. కానీ తనకు అక్కడ ఎవరూ లేకపోవడంతో కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని అలాగే ఎప్పుడు పడుకుందో తనకే తెలియకుండా గాఢ నిద్రలోకి జారుకుంది. సమయం 7 గంటలవుతుండగా హే అమ్మో లేవే అని రియా అరవడంతో మెలకువ వచ్చి చుట్టూ చూసింది. ఎదురుగా ఉన్న గడియారంలో టైం చూసి ఏంటి ఇంతసేపు పడుకున్నాను, బాగా అలసిపోయి ఉంటావు అందుకే ఇంతసేపు పడుకున్నావు, సరే తినేసి మళ్ళీ వచ్చి పడుకుందువు, సరే నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తాను రియా, నువ్వు వెళ్ళు అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది మన నక్షత్ర పాప. ఫేస్ వాష్ చేసుకొని కిందకి వస్తుంది నక్షత్ర. అక్కడే హాల్లో కూర్చొని ఉన్న విశ్వ, ఏంటి రాక్షసి ఫుల్లుగా నిద్రపోయావా, అయినా నీకు నిద్రపిచ్చి ఏంటి, ఎప్పుడు చూడు నిద్రపోతుంటావు, రే నా హ్యాబిట్ నాది, నీకెందుకు బే, అయినా నీ గురించి ఆలోచించుకో, ఈ మధ్య ఎవరితోనో ఎక్కువగా చాట్ చేస్తున్నట్టున్నావు, నిజమేనా అని అడిగింది నక్షత్ర. నీకెలా తెలిసింది రాక్షసి అని అన్నాడు విశ్వ. నాకు ఎలాగోలా తెలిసిందిలే, కానీ ఇంతకు అమ్మాయి ఎవర్రా అని అంది నక్షత్ర. విశ్వ కోపంగా, అవన్నీ నీకెందుకే, అయినా విషయాలన్నీ నీకెవరు చెప్పారు అని కోపంగా రియా వైపు చూశాడు. రే ఏంట్రా నా డార్లింగ్ వైపు అంత కోపంగా చూస్తున్నావు అని నక్షత్ర గట్టిగా అడిగేసరికి, అయితే మీరిద్దరూ ఒకే పార్టీనా అని అన్నాడు విశ్వ. నక్షత్ర పొగరుగా, అవునురా మేమిద్దరం ఒకటే పార్టీ, అయినా నీకేంటి బే ప్రాబ్లం అని అంది నక్షత్ర. విశ్వ బేనా అని అంటూ షాక్ అయి, వసే మెంటల్ దానా, నేను నీకన్నా పెద్దవాడిని కాబట్టి నన్ను బావా అని పిలవచ్చు కదా, లేదా పేరుతో పిలువు విశ్వ అని అన్నాడు. విశ్వ అని పిలవాలా, అంత సీన్ లేదులే, కానీ అయినా నీకు నాకు ఒక వారం మాత్రమే తేడా కాబట్టి నేను నిన్ను పేరుతో పిలవాల్సిన అవసరం లేదు, అలాగే బావా అని కూడా పిలవను అని సైడ్ స్మైల్ ఇచ్చి చెప్పింది. నక్షత్ర అలా తన మాటలకు కోపం రావడంతో తన్ని కొట్టడానికి వస్తుంటే అక్కడే ఉన్న ఒక వాటర్ గ్లాస్ని తీసుకొని రియా విశ్వ ఫేస్పై కొట్టింది. ఒసే రియా, అది వచ్చి 1 గంట కూడా కాలేదు కదే, అప్పుడే నువ్వు పార్టీ మార్చేశావా, చెప్తా నేను మీ సంగతి అంటూ వాళ్ళిద్దరిని కొట్టడానికి వెంటపడ్డాడు. విశ్వ అలా ముగ్గురు ఆడుకుంటూ ఉండగా తులసిగారు వాళ్ళ ముగ్గురిని చూసి సోఫాలో కూర్చొని నవ్వుకుంటూ, నా పిల్లలు ఇలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని భగవంతుణ్ణి గట్టిగా మొక్కుకున్నారు. నిన్నటిదాకా సైలెంట్గా ఉన్న ఇల్లు ఈరోజు గలగలమని నవ్వులతో ఎటు చూసినా ఆనందంగా కనిపిస్తూ ఉండడంతో ఆవిడ కళ్ళు చెమ్మగిల్లాయి. చెమ్మగిల్లిన కళ్ళతోనే వాళ్ళని చూస్తూ సంతోషంగా, నా బిడ్డలకు ఎవరి దిష్టి తగలకూడదు అని మనసులో అనుకుంటూ చేతులతో వాళ్ళ చుట్టూ దిష్టి తీసినట్టు మెటికలు విరుచుకున్నారు. అలా వాళ్ళు ఆడుకుంటున్న సమయంలోనే ఎప్పుడు వచ్చాడో తెలియదు బయటకు కొట్టుకుంటూ వచ్చేశారు ఒకరినొకరు. ముగ్గురు బయటకు కొట్టుకుంటూ వచ్చేశారు. అప్పుడే రియా కాలు స్లిప్ అయి పడబోతుంటే నక్షత్ర రియా ముందు ఉండడంతో రియా కాలు తగిలి కూడా స్లిప్ అయ్యి ముందు వస్తున్న వ్యక్తిపై పడిపోయింది. నక్షత్ర కూడా రియాను మాత్రం విశ్వ పడకుండా పట్టుకున్నాడు కాబట్టి తనకేమీ కాలేదు. కానీ నక్షత్ర కింద పడిపోబోయిందేమో. ఇద్దరూ నక్షత్ర ఉన్న వైపుకు చూశారు. ఒక్క క్షణం వాళ్లకు కాళ్ళ కింద భూమి కంపించిపోయినట్టు అయ్యింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి నక్షత్ర పడిపోతాను అన్న భయంతో కళ్ళు మూసుకుంది. ఎదురుగా ఉన్న వ్యక్తి కోట్ కాలర్ని గట్టిగా పట్టుకొని భయపడుతూ కళ్ళు మూసుకొని ఉంది. కానీ తనని పట్టుకున్న వ్యక్తి మాత్రం అతని కళ్ళల్లో ఏదో తెలియని భావన, అది ఏంటో తనకే అర్థం కావడం లేదు. ఇంతకు ఎవరా వ్యక్తి అని ఒకసారి కళ్ళు తెరిచి చూసింది నక్షత్ర. ఇంకా కింద పడలేదని త్వరగా ఒకసారి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి బిక్క చచ్చిపోయింది. ఒక్క క్షణం తనకు చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. తన ఎదురుగా ఉన్న వ్యక్తి తను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్న తన ప్రేమ. అంత దగ్గరగా ఉండేసరికి తన ప్రాణం ఆ ప్రేమ వైపు లాగేస్తుంది. ఆ ప్రేమను సొంతం చేసుకోమంటుంది. కానీ ఎలా అనేది నక్షత్రకు అర్థం కావడం లేదు. తనకి నక్షత్ర అంటే అసహ్యం. నక్షత్రం చూస్తేనే ఆమెడు దూరం ఉంటాడు అతను. మరి అలాంటి
భిన్న ధృవాలు ఏకమవుతాయా తెలుసుకోవాలంటే మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి. ఎలా ఉందో మీకు ఈ కథ నచ్చితే కామెంట్ కూడా చేయండి. అండ్ బాయ్ బాయ్, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.